హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణితో కబుర్లు. నేను మీ కళ్యాణి ప్రవీణ్. మనం బిగ్ బాస్ సీజన్ 8 డే 3లో ఉన్నామండి. డే 3లో ఏం జరిగింది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. మన డే 2 మనకి ఏదంటే నామినేషన్ ఎపిసోడ్ని కంటిన్యూ చేశారు. మనకి నామినేషన్ పూర్తి అవ్వకుండానే డే 2 ఎపిసోడ్ని క్లోజ్ చేశారు. అలాగే డే 3 ఎపిసోడ్ అనేది కూడా మన నామినేషన్స్తోనే స్టార్ట్ చేస్తారు. ఈ నామినేషన్లో మనకి ఎవరెవరు నామినేట్ అయ్యారు అని చెప్పి ఇప్పుడు చూసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ వచ్చేసి విష్ణుప్రియ గారు, సెకండ్ వన్ పృథ్వీ గారు, థర్డ్ వన్ వచ్చేసి బేబక్క గారు, ఫోర్త్ వన్ వచ్చేసి శేఖర్ పాషా గారు, ఫిఫ్త్ వన్ వచ్చేసి సోనియా గారు, సిక్స్త్ వన్ వచ్చేసి మణికంఠ గారు. ఈ ఈ వీక్లో ఫస్ట్ వీక్ నామినేషన్లో మనకి 6 మెంబర్స్ నామినేట్ అయ్యి ఉన్నారు. ఈ 6 మెంబర్స్లో మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారు అనేది చిన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు అర్థమైంది ఏంటి అని అంటే, నేను ఈ నామినేషన్ ఎపిసోడ్ చూస్తున్న ప్రాసెస్లో నాకు మణికంఠ గారి ఎక్కువ అంటే అందరూ మాట్లాడుకునే విధంగా ఉంది. తను చాలా అందరు తనను టార్గెట్ చేశారని చెప్పి, తను ఈ హౌస్కి ప్రీ ప్లాన్డ్గా వచ్చినట్టుగా, తను మైండ్ గేమ్ ఆడాలని వచ్చినట్టుగా, తను చాలా ఎమోషనల్గా వీక్ అని చెప్పి తనకు తానే ఒప్పుకుంటాడు. తను ఎమోషనల్గా వీక్ అని తను బిగ్ బాస్ డే 1లోనే తనకి ఒక పాయింట్ని ట్రిగర్ చేసి హౌస్ నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి ఓటింగ్ పెట్టినప్పుడు మ్యాక్సిమం హౌస్ మెంబర్స్ కూడా మణికంఠ గారికే ఓట్ చేస్తారు. తను ఆ టైంలోనే ట్రిగర్ అయిపోయి, నేను మీ అందరిని చూస్తాను అని చెప్పి, గుర్తుపెట్టుకుంటానని చెప్పి ఎమోషనల్గా వెళ్ళిపోతాడు. కానీ ఇదంతా ప్రాంక్ అని చెప్పి మళ్ళీ హౌస్లోకి తీసుకొని వస్తారు. తను ఆ డే నుంచి కూడా అంటే డే 1లో వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి నామినేషన్ ఎపిసోడ్లో అర్థమైంది ఏంటి అని అంటే, డే 1లో వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ పర్సనల్స్ని వాళ్ళు ఒకరితో ఒకరు మింగిల్ అవ్వడానికి వాళ్ళు కొన్ని విషయాలు షేర్ చేసుకుని అందరూ ఫ్రీ అయిపోయారు. కానీ మన మణికంఠ గారు మాత్రం ఆ రోజు నుంచి కూడా ఎవరితో కలవకుండా, ఎవరితో ఏ విషయం షేర్ చేసుకోకుండా తను సింగిల్గా ఉండడము, తను సపరేట్గా ఉండడము అనేది డే 1 నుంచి కూడా తను అదే చూపిస్తూ వచ్చాడు. మనకి నామినేషన్ ఎపిసోడ్లో కూడా మన హౌస్ మెంబర్స్ అందరూ కూడా తనని నామినేట్ చేస్తుండగా తను చాలా ఎమోషనల్గా ఓపెన్ అయిపోయి, తను ఏదో అంటే సెంటిమెంట్ వర్కౌట్ చేసి తన లైఫ్లో జరిగినవన్నీ మీకు తెలియదని తనని ఏదో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేద్దామని, అందరినీ ఒక సెంటిమెంట్లోకి తీసుకెళ్దామని చెప్పి తను ప్రీ ప్లాన్డ్గా వచ్చినట్టు తన మైండ్ గేమ్ ఆడడానికే వచ్చాడని చెప్పి తను ఓపెన్ అయిపోతాడు. కానీ మణికంఠ గారు, మీకు తెలియంది ఏంటి అని అంటే, మీకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, బిగ్ బాస్ మీ ఎమోషనల్ వీక్నెస్తోని డే 1లోనే స్టార్ట్ చేశారు మీతో గేమ్ ఆడడం. కానీ మీరు దాన్ని గమనించుకోకుండా నేనే మైండ్ గేమ్ ఆడుతున్నానని మీరు అనుకుంటున్నారు. మీరు షోకి వచ్చారు అంటేనే కూడా మీరు ఆడేది మీరు, కానీ ఆడించేవాడు బిగ్ బాస్ అని మీకు అర్థమైనట్టు లేదు. ఆల్రెడీ బిగ్ బాస్ మీతో గేమ్ స్టార్ట్ చేశారు. మీరు దాంట్లో మీరు వేసుకొచ్చిన మాస్క్ వల్ల మీరు మీ ఒరిజినాలిటీ బయటికి చూపించలేక దాంట్లో స్ట్రగుల్ అవుతూ హౌస్ మేట్స్ అందరూ మిమ్మల్ని నామినేట్ చేసిన ప్రాసెస్లో మీరు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. నాకు అర్థమైంది ఏంటి అని అంటే, చూసే వాళ్ళకి అర్థమైంది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదని అర్థమవుతుంది. మీకు జరిగిన సిచ్యువేషన్స్ ఓకే, అవన్నీ చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు మీరు. కానీ మీరు స్ట్రాంగ్ అవ్వాలి, కానీ మీరు చాలా వీక్ అయిపోయారు ఈ విషయంలో. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుందామని చెప్పి మీరు నాకు మంచి ప్లాట్ఫామ్ బిగ్ బాస్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ఓపెన్ గేమ్ ఆడితేనే, ఓపెన్గా మీరు అందరితో కలివిడిగా ఉండి గేమ్ ఆడితేనే మీరు ముందుకు వెళ్తారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అలాగే మనకి సోనియా గారి గురించి కూడా చూసినట్టయితే, తను కూడా డే 1 నుంచి కూడా హౌస్ హార్మోనిని దెబ్బతీస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం, ప్రతి సిచ్యువేషన్ని తన వాయిస్ రేజ్ చేసి అందరితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడము. మన బేబక్క విషయంలో కిచెన్లో తను ఏదో ఇర్రెస్పాన్సిబుల్గా ఉందని చెప్పి తన మీద వాయిస్ రేజ్ చేస్తుంది. అలాగే మనకి ఫ్రూట్స్తో గేమ్ ఆడుతున్నప్పుడు ఫుడ్తో గేమ్ ఆడొద్దని చెప్పి ఆ టైంలో కూడా తన వాయిస్ని రేజ్ చేసి అక్కడ కూడా మొత్తం హౌస్ అందరినీ అంటే ఇరిటేట్ అయ్యే విధంగా తను మాట్లాడుతూ ఉంది. నెక్స్ట్ వచ్చినట్టయితే మనకి నామినేషన్ ప్రాసెస్లో కూడా తను మాట్లాడే విధానము, తను
అంటే ప్రేరణ గారు కూడా గేమ్ ఆడడానికి రాలేదు, తను ఎంజాయ్ చేయడానికి వచ్చిందని చెప్పి తనని ట్రిగర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి మూడో చీఫ్ని సెలెక్ట్ చేసినప్పుడు యశ్విని గౌడని సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఆ టైంలో కూడా తను ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఉన్న 3 డేస్లోనే కూడా తన ఎక్కువ ఆర్గ్యుమెంట్స్నే ఎక్కువ అంటే తన హౌస్ని డిస్టర్బ్ చేయడానికి తను ఎక్కువసేపు తన వాయిస్ని యూజ్ చేస్తూ అంత చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది సోనియా గారి బిహేవియర్. కానీ తను ఈ విష్ణుప్రియ గారు నామినేషన్ చేసినప్పుడు తను చెప్పిన విషయం ఏంటి అని అంటే, తను మొత్తం నామినేషన్లో తన టాపిక్ని అంతా డైవర్ట్ చేస్తుంది. మనం అంతా జీరో నుంచి స్టార్ట్ అయ్యామని, మనకి ఇంత అమౌంట్ అనేది లేదని, మనం గంట గంటకు చేసే పేమెంట్ తీసుకోవడానికి రాలేదని, దీంట్లోకి మనం జీరో నుంచి మనం ఎంత సంపాదించుకుంటే అంతే వస్తుంది, మనం ఏది కూడా వేస్ట్ అవ్వద్దు, డే 1 నుంచి కూడా ఏది వేస్ట్ అవ్వద్దు అని చెప్పి తను ఏదో మొత్తానికి టాపిక్ అంతా డైవర్ట్ చేస్తుంది. వాళ్ళు తను మాట్లాడిన విధానం, తన ఆర్గ్యుమెంట్స్ని కప్పిపుచ్చుకోవడానికి చెప్పి తను వేరే ఆప్షన్కి వెళ్ళింది అని చెప్పి అందరినీ కొంచెం అందరినీ ఈ ఆలోచన నుంచి అంటే తన నుంచి పక్కకు తీసుకెళ్ళడానికి అందరికీ మనం ఈ ఆలోచనతో వచ్చామని చెప్పి ఏదో క్రియేట్ చేస్తున్నారు. కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత ఒకరినొకరు ఫస్ట్ అర్థం చేసుకొని హౌస్లో అంటే ముందు ఇంకా మనకి గేమ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు అందరూ కలిసిమెలిసి ఉంటేనే ఎవరిది ఏంటి అనేది బయటపడుతుంది. మీరు ఇండివిజువల్గా ఏ గేము ఆడలేరు, ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. అందరూ ఫ్రెండ్లీగా ఉండి ముందుకు వెళ్తే బయట మనం ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎట్లా ఫేస్ చేయాలనేది మనకు అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది. అలాగే బేబక్క గారు, మీరు కూడా నవీల్ గారిని ఏదో మీరు యాక్టివ్గా లేరని, ఇంకా యాక్టివ్గా ఉండాలి, మీరు ఇంకా స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పి తనని కూడా మీరు ఏదో ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. మేడం, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, మీరు కూడా మీ గేమ్ మీరు ఆడండి, మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఇంకా ఈ డే 3లో మీరు నామినేట్ అయ్యే ఉన్నారు కాబట్టి ఈ ఫస్ట్ వీక్లో మీ గేమ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని, అంటే మీరు బిగ్ బాస్ పెట్టే ప్రతి గేమ్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తూ హౌస్ అంతా మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను.